ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. రక్తము చిందింపక పాపక్షమాపణ కలగదు. దేవుని దృష్టిలో రక్తానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు పస్కా గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలీయులను విడిపించింది. అదేవిధంగా పస్కా గొర్రెపిల్ల అయిన యేసు ప్రభుని రక్తం అనేకుల పాపాలను విడిపించడానికి కార్చబడింది. జీవితంలో మనం విశ్వాసంతో ఆ రక్తాన్ని ప్రోక్షించినట్లయితే ఏమవుతుంది? మన పాత పాపపు రక్తం తీసివేయబడి దేవుని కుమారుని క్రొత్త పరిశుద్ధ రక్తం మనలోనికి వస్తుంది. ఇది క్రొత్త నిబంధన. మనం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ప్రభు అయిన యేసు తన శరీరం అనే తెరను చింపివేశాడు. యేసు ప్రభుని రక్తంతో సమానమైనది మరేది లేదు. మనం తినే ఆహారానికి, కట్టే బట్టకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభుని రక్తానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎవరికైనా నిత్యజీవం కావాలంటే వారు తప్పనిసరిగా వారి పాపాలను ప్రభు అయిన యేసు రక్తం ద్వారా మాత్రమే కడుక్కొనగలరు. ఆయన కుమారుడైన యేసు రక్తము పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రార్థన. నాయన తండ్రి, నాకెటువంటి కష్టం లేకుండా కేవలం విశ్వాసం ద్వారా రక్తం వల్లే ఎర్రనైన నా పాపాలను నీ పరిశుద్ధ రక్తంతో కడిగి హిమం వలె తెల్లగా చేసేందుకు వందనాములు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా చేసిన ఈ అద్భుతమైన ఏర్పాటుకై నీకు కృతజ్ఞతలు, నీకు వందనములు. తండ్రి, యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.